ఇప్పుడు అది తీస్తారు కనుక మళ్ళీ దాన్ని 10 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే ఇస్తారు. అలాగే పెళ్లి కానుక 50,000 ఉండేది అది ₹1,00,000 చేస్తారు. అలాగే మళ్ళీ సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోట కూడా మళ్ళీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా సప్తపురాలు అయినటువంటి నందగిరిపేట ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ సప్తపురాలు వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి కొండలరావు గారికి, అలాగే ఈశ్వరరావు గారికి, పాచిన రామనానికి, అలాగే పేడాడ భాస్కర్రావు గారికి, రాజు గారికి, అలాగే వరం గారికి, గోవింద్ గారికి, అలాగే బోర గోవింద్ అన్న మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయినటువంటి ఎక్స్ వైస్ చైర్మన్ బోర గోవింద్ అన్నకి, మండలం నుండి వచ్చేసిన ఇతర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఇప్పుడు మన కొండలరావు గారు చెప్పినట్టు పథకాలు మనం ఇంతకంటే ఎక్కువ ఇస్తున్నాం, అవన్నీ ప్రచారం చేయాలి. అలాగే బీసీ డిక్లరేషన్లో 80 మందికి బీసీ 50 సంవత్సరాలకే ₹4,000 పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుండే ఇస్తాం మన ప్రభుత్వం వస్తే. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ జూలై నెలలో 4,000 కలిపి 7,000 జూలై 1వ తారీఖున ఇస్తాం కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మనం అందరం చెప్పాలి. అలాగే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాం సంవత్సరానికి. మళ్ళీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆసరా కింద ప్రతి నెల 1,500 చొప్పున ఇస్తాం. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్కి వెళ్తే 15,000 ఇస్తాం. అలాగే చంద్రన్న బీమా ఏదైతే ఉందో 5 లక్షలది 10 లక్షలు పెంచారు. అలాగే పెళ్లి కానుక 50,000 లక్షలు పెంచారు. ఇవన్నీ కార్యక్రమాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా ఇది చేయాలి. అయితే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా చూసుకుంటే ఈ ఊరు మధ్యలో నుండి ఇక్కడ శ్రీకాకుళంతో ఆంధ్రప్రదేశ్ పాలకొండ రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఉంది. అయితే ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇటు స్పీకర్ గారు కానీ, ఇటు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు కానీ ఇద్దరు తగులాడుకొని ఎవరు దీన్ని శ్రద్ధ పెట్టకుండా లాస్ట్కి కనీసం పాట్ హోల్స్ కూడా దీన్ని ఫిల్అప్ చేయకుండా గోతులమయం అయిపోయి ఏ రోజు యాక్సిడెంట్లు అయ్యి 2 రోజుల కిందట వాకల వలస గ్రామం వాసి ఒక అతను చనిపోవడం జరిగింది. అలాగా రోజు చనిపోయారు. అలాగే ప్రతిసారి ఈ యాక్సిడెంట్స్ ఇక్కడ జరగడం జరుగుతుంది కనుక ఇది వీలున్న తొందరలో మనం దీనికి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా మనం వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. అలాగే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంకా సీసీ రోడ్లు కానీ చాలా ఇక్కడ అభివృద్ధి చెందాల్సింది ఉంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. అలాగే మంచినీటి సమస్య ఉంది, అలాగే సాగునీటి సమస్య కూడా ఉంది. వీటన్నిటిపైన దృష్టి పెట్టి నేను వీలైనంత తొందరలో వీటి సమస్య పరిష్కారం చేస్తాను. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు ఎమ్మెల్యే శ్రీకాకుళం నియోజకవర్గానికి గుండశంకర్ అనే నన్ను, అలాగే చింతరాపు రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఎన్డీఏ కూటమి తరఫున నిర్ణయించడం జరిగింది కనుక పార్లమెంట్ సభ్యులుగా చింతరాపు రామ్మోహన్ నాయుడు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి ఈ వైసీపీ నాయకులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తారో వాటన్నింటినీ మనం తిప్పుకొట్టి